తూనీగా అంతగా అడుగుతుందని సరే కాసేపు మాట్లాడాను. ఇంతలో బాతు వచ్చి, ఏంటి తప్పు మామ, ఏం చేస్తున్నావు మామ అని అన్నది. అబ్బా అస్సలు పని అవ్వలేదు. ఏమైంది? ఏముంది, తూనీగా వర్షాకాలం అయిపోయింది, అస్తమానం రాను కదా, కొంచెం సేపు మాట్లాడొచ్చుగా, వెళ్ళిపోతా ఉంది. ఫోన్లో అని కొంచెం సేపు మాట్లాడే. అంతేలే, రోజు మనం నీటి దగ్గర కలుసుకుంటాంగా, కొంచెం సేపు మాట్లాడితే ఏమవుతుంది? అంతేలే, రోజు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఏం విశేషాలు ఉంటాయి? అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ విశేషాలు ఉంటాయి అంది. దాంతో ఏమనలేక రోజు మాట్లాడుకునే వాళ్ళం. ఏదో ఒక అవసరం పడుతుంది, ఏమనుకుంటుందో ఏమో. కాసేపు మాట్లాడి ఇప్పుడే పుస్తకం పట్టుకున్నా, నువ్వు ఆగనంటున్నా. హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఆధునిక జీవితంలో శబ్దాలు తప్పవు, కానీ ధ్యానం అంటే మనశ్శాంతిని బయట వెతకడం కాదు, మన అంతరంగంలో సృష్టించుకునేదే నిజమైన మనశ్శాంతి.